తనను తాను తగ్గటానికి ఇష్టపడినవాడు ఎవరు అంటే సౌలు. అందరూ కూడా తన భుజాల వరకే రావాలి, నేను హెడ్ను అంటాడు. ఇతరుల యొక్క పాదాలు కడగటానికి ఇష్టపడడు, తన యొక్క నడుముకు తుమాలు కట్టుకొనటానికి ఇష్టపడడు. అంటే సేవ చెయ్యడు, అందరూ తనకే పరిచారం చెయ్యాలి అని అనుకుంటాడు. ఇక పౌలు అనే మాటకి అర్థం ఏమిటో తెలుసా? చిన్నవాడు అని. అంటే తనను తాను తగ్గించుకుంటాడు, ఇతరుల యొక్క పాదాలు కడగటానికి కూడా ఇష్టపడతాడు. అసలు ఈ పరిచర్య దేవుని యొక్క కృప ద్వారానే నాకు కలిగింది అని ఒప్పుకుంటాడు. పాపులలో నేను ప్రధాన పాపిని, దేవుని యొక్క కనికరాన్ని బట్టే దేవుడు నన్ను రక్షించుకున్నారు అని తన్ను తాను తగ్గించుకుంటాడు. కాబట్టి మన వ్యక్తిగత జీవితాలలో మనము సౌలులాగా కాదండి, పౌలులాగా ఉండాలి అని దేవుని యొక్క వాక్యాన్ని బట్టి తెలియచేస్తూ ఉన్నాను. ప్రభు యొక్క పాదాల యొద్ద మనము కూర్చుంటే మిగిలిన వారి కంటే కూడా చిన్నగా మనమే కనపడతాం కదా.